దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? దేవుని కృప మీకు తోడై ఉండాలని, మీరు మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని దేవుని సేవకునిగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద కనబడే మా మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తామని మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం కొరకు పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండము 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుదాం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండునట్లు, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లు నీ కొరకు, నీ సేవకుల కొరకు, నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలెనని చెప్పుమని ఫరోను అడుగగా, అతడు రేపే అనెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవ్వరునూ లేరు అని నువ్వు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. ఆమె ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారండి. ఫరో మోషేని పిలిచి అంటాడు, మరి ఇన్ని కప్పలు వచ్చేసినాయి కదా, ఈ కప్పలన్నిటినీ కూడా మా ఇండ్లలోంచి, మా ప్రజల ఇండ్లలోంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే, తీసివేస్తే అప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెంటనే పోనిస్తాను, అగత్యముగా పోనిస్తాను అన్నాడండి. మీరు బాగా గమనించాలి, ఎన్నో అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి. మోషే కర్ర పడేస్తే, అహరోను కర్ర పడేస్తే పామైంది. ఫరో సైన్యం లేకపోతే ఫరో యొక్క మంత్రజ్ఞులు శకునగంట పడేసిన పాములైనవి. మోషే కర్ర ఎత్తినప్పుడు ఆ యొక్క ఏటిలో నీళ్ళన్నీ రక్తమైనవి. వాళ్ళు కూడా చేశారని ఉంది. ఇక్కడ మనం చదువుతాం, మోషే కప్పలను ఆజ్ఞాపించినప్పుడు నైల్లోంచి అనేక కప్పలు వచ్చి ఆ దేశమంతా ఆ ప్రజలను హింసించినట్లు మనం చూస్తాం. వారు మంత్రజ్ఞులు చేసినా కూడా జరిగిందంట. కానీ ఈ వాక్యాన్ని గమనించారా? ఫరో అంటాడు, ఈ కప్పలన్నీ వెళ్ళిపోయేటట్లుగా మీ దేవుణ్ణి వేడుకోండి, వెంటనే నేను పంపిస్తాను, మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు వెళ్తారు అన్నాడండి. నాకు ఒక డౌటు, ఫరోని ఎందుకు వేడుకోమని చెప్తున్నాడు? వాళ్ళు మంత్రజ్ఞులు ఉన్నారు కదా, శకునగంటలు ఉన్నారు కదా. ఇప్పుడు ఫరో కప్పలను వచ్చేటట్లు చేస్తే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఫరో నీటిని రక్తమయ్యేటట్లు చేస్తే, మోషే నీటిని రక్తమయ్యేటట్లు చేస్తే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఫరో మోషే ఎందుకు వేడుకోవాలి? వాళ్ళు మంత్రజ్ఞుల్ని, వాళ్ళు శకునగంటను వేడుకుని, మరే కప్పలన్నీ వెళ్ళిపోయేటట్లు చేయండి మీరు అనాలి కదండి. ఎందుకు చేయలేదు అంటే, చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. వాళ్ళు కొన్ని చేయగలుగుతున్నారు కానీ అన్నీ చేయలేరు అన్నమాట. మోషే చేసినట్లు, మోషే అహరోను ఇద్దరు దేవుడు వారి ద్వారా చేయించినట్లుగా వారి యొక్క ఫరో యొక్క శకునగంట, ఫరో యొక్క మంత్రజ్ఞులు అన్నీ చేయలేరు. అలా చేయగలిగితే మోషేని ఎందుకు వేడుకోమంటాడు ఫరో కదా. మోషే ఏమంటున్నాడో చూసారా 10వ వచనంలో, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవ్వరు లేరు అని నువ్వు తెలుసుకున్నట్లుగా ఈసారి నువ్వు అనుకున్నట్లుగా చేస్తానంటున్నాడు. అంటే వారి యొక్క శకునగాండ్ర వల్ల, వాళ్ళ యొక్క మంత్రజ్ఞుల వల్ల ఏమీ జరగడం లేదు. ఫరో అనుకున్నది జరగడం లేదు. మోషే నమ్మిన దేవుడి ద్వారానే జరుగుతుంది. మోషే నమ్మిన దేవుడు వంటి దేవుడు ఎవ్వరు లేరంట. ఆమేన్. ఎంత అద్భుతం అండి. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనం నమ్మిన దేవుడు అండి. లోకంలో మంత్రాలు తంత్రాలు ఎన్నో ఉండొచ్చు, ఎన్నో జరగవచ్చు, కానీ సమస్తము చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మాత్రమే చేయగలరు. ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. ఆ మాట పట్టుకోండి, అంటే దేవుడిని ఆశ్రయించండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాట ద్వారా మీరు సర్వశక్తి గల దేవుడని అయ్యా ప్రజలు గ్రహించినట్లుగా సహాయం చేయండి. ఫరో అంతటి వాడే అయ్యా నాయన తండ్రి, మీరు ఏదైనా చేయగలరని గ్రహించగలిగా ఈ ప్రజల నేత్రములు తెరవబడినగా యేసు నామములో దీవించి అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని కృప మనందరికీ తోడై కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.